హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాయి టెక్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ని మీరు మీ యూట్యూబ్ నోటిఫికేషన్ ద్వారా ఇంకా మెయిల్స్లో పొందాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ అన్ని మీరు మీ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కనుక మొబైల్లో చూస్తుంటే పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా మీరు మొబైల్లో కూడా నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, అంతేకాకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మనలో చాలామంది మొబైల్స్ మిస్ చేసుకుంటూ ఉంటాం. సో అది మనకి తెలిసి అవనివ్వండి, తెలియకుండా అవనివ్వండి, సో ఏదో ఒక విధంగా మన మొబైల్ మాత్రం మిస్ అవుతూ ఉండిద్ది. సో ఎవరైనా తీయవచ్చు లేదా మన సొంతంగా మనం మిస్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీ మొబైల్ మిస్ అయితే మీరు ఎక్కడెక్కడో ప్లేసెస్కి తిరిగి మీరు మీ మొబైల్ని ట్రేస్ చేయించడం అవన్నీ అక్కర్లేదు. మీరే మీ ఇంట్లో కూర్చొని మీ వేరే మొబైల్లో కానీ వేరే సిస్టంలో కానీ మీ మొబైల్ని ట్రేస్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ సొంతంగా గూగుల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో అది కొత్త అప్డేట్, నేను అది ఎలానో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? దానికోసం మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీ ప్రతి ఒక్కరి మొబైల్లో మీరు జీమెయిల్తో లాగిన్ అవ్వండి. సో ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరి మొబైల్లో మీరు జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయి పెట్టండి. సో సైన్ అవుట్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్, మీరు జీమెయిల్తో లాగిన్ అయి పెట్టండి. సో అప్పుడు ఏమైందంటే మీ మొబైల్ అనేది జీమెయిల్ పైన క్లౌడ్లో స్టోర్ అయిపోయి ఉండిద్ది. సో స్టోర్ అయిపోయి ఉన్నప్పుడు ఏమైందంటే మీ మొబైల్ అక్కడైనా మిస్ అయితే మీరు మీ జీమెయిల్లోకి లాగిన్ అయ్యి మీ మొబైల్ని మీరు ట్రేస్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఎలానో నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, దానికోసం మీరు మీ మొబైల్లో కానీ లేదా కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేయండి. ఓకేనా? ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేయండి. నేను యాక్చువల్గా నా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయి ఉన్నాను. సో అందుకని నాకు ఇక్కడ నా ఐకాన్ చూపిస్తాను. మీరు మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయి ఉంటే మీకు ఇక్కడ మీ ఐకాన్ చూపించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫోన్ పోయింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో అక్కడ మిస్ అయిపోయింది. ఇక్కడ మైక్రోమాక్స్ A104 ఇదే నా ఫోన్. ఇంకా ఈ యారో మీద క్లిక్ చేస్తే మీరు ఏ మొబైల్స్ అయితే లాగిన్ అయ్యారో ఆ మొబైల్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ చూపించింది. సో నేను నా మొబైల్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఆ మొబైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే నా మొబైల్ పేరు పడుతుంది, కింద కాంటాక్ట్ డివైస్ అని పడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు చూడండి కింద నా మొబైల్లో ఇంకా ఎంత ఛార్జింగ్ ఉందో ఇక్కడ చూపిస్తుంది. అండ్ నా ఫోన్ ఏ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉందో ఇక్కడ చూపిస్తుంది. సో నా ఫోన్లో యాక్చువల్గా సిమ్ కార్డ్స్ లేవు, నేను ఫ్లైట్ మోడ్లో పెట్టాను ఫ్రెండ్స్. అండ్ నా ఫోన్ ఈ వైఫై కనెక్ట్ అయ్యి ఉందని వైఫై పేరు కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ నా ఫోన్లో ఇంకా ఎంత % ఆఫ్ ఛార్జింగ్ ఉందో కూడా చూపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే లొకేషన్ టర్న్డ్ ఆఫ్ అని వస్తుంది. సో ఇక్కడ ఎందుకని ఇలా చూపిస్తుందంటే ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ ఎక్కడైతే మిస్ అయిపోయిందో ఆ మొబైల్లో లొకేషన్ అనేది ఆన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో లొకేషన్ ఆన్ చేసి ఉంటే కనుక ఆ మొబైల్ ఎక్కడుందో మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఆ మొబైల్లో లొకేషన్ అనేది ఆన్ అయి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది నేను మీకు ముందే చెప్పేస్తున్నా, లొకేషన్ మాత్రం ఆన్ అయి ఉండాలి. ఒకవేళ నేను లొకేషన్ ఆన్ అవ్వకుండా ఉచితి అని చెప్తే నన్ను బ్లేమ్ చేస్తారు. అందుకని చెప్పేసి నేను ముందే చెప్పేస్తున్నాను, లొకేషన్ మాత్రం ఆన్ అయి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా మొబైల్లో లొకేషన్ ఆన్ చేశాను. లొకేషన్ ఆన్ చేసేసి నేను ఇక్కడ ఈ రీఫ్రెష్ మీద కొట్టేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? రీఫ్రెష్ మీద కొట్టిన తర్వాత ఇదిగోండి నా మొబైల్ అనేది ఈ ప్లేస్లో ఉందంట. సో నా మొబైల్ నేను కదిలిస్తున్నా చూడండి. కదిలిస్తుంటే అక్కడ కూడా ఐకాన్ అనేది కదులుతూ ఉండిద్ది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించింది. ఒకటి మాత్రం ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఆ మొబైల్లో సిమ్ కార్డ్స్ లేకపోయినా కానీ లొకేషన్ మాత్రం ఆన్ అయి ఉంటే చాలు, మీకు కనెక్ట్ అయిపోయింది. మీ మొబైల్ ఎక్కడుందో మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ చూపించింది. మీరు కావాలంటే దీన్ని శాటిలైట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీ మొబైల్లో ఎంత % ఆఫ్ ఛార్జింగ్ ఉందో కూడా చూపించింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటంటే కింద ప్లే సౌండ్ అని ఉంది చూసారా, డివైస్ విల్ రింగ్ ఫర్ 5 minutes ఈవెన్ ఇఫ్ సెట్ టు సైలెంట్. ఒకవేళ అవతల మీ మొబైల్ సైలెంట్లో ఉన్నా కానీ ఒక 5 minutes వరకు మీ మొబైల్ అనేది సౌండ్ వస్తూ ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? సో సౌండ్ వస్తూ ఉండిద్ది. తర్వాత ఎనబుల్ లాక్ అండ్ ఎరేజ్ అని ఉంది. సో మీ మొబైల్ ఎవరైనా తీసుంటే కనుక దాంట్లో ఉన్న డేటా మీరు ఎరేజ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమైందంటే సో మొబైల్కి లాక్ పడిపోయి దాంట్లో ఉన్న డేటా, మీ పర్సనల్ డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇది ఒక గ్రేట్ ఫీచర్, గూగుల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫీచర్. సో ఫ్రెండ్స్,
ఈ విధంగా మీరు మీ మొబైల్ని మిస్ చేసుకుంటే కనుక మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ మీరు ఎక్కడుందో లొకేషన్ కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Friends, thank you for watching. Keep smiling, take care, goodbye.